యుగయుగాల చరిత్రను మార్చబోతోందని ఎవరికీ తెలియదు. అలా భూమిపై విహరిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక అద్భుతం జరిగింది. పరమశివుడి నుదుటిపై ఒక దివ్యమైన చెమట బిందువు ఏర్పడింది. అది క్రమంగా జారుతూ భూమివైపు కదిలింది. కాని అది సాధారణమైన చెమట బిందువు కాదు. భూమిని తాకబోతున్న ఆ దివ్య బిందువును పరమశివుడు వెంటనే తన అరచేతిలోకి తీసుకున్నారు. అప్పుడు పార్వతీదేవి, స్వామీ, ఈ దివ్య బిందువును భూమిపై పడనివ్వకండి. చెట్లపై పడితే చెట్లు దగ్ధమవుతాయి, పుట్టపై పడితే పుట్ట కూడా కాలిపోతుంది. దీనికి తగిన స్థలం మనం వెతకాలి స్వామీ. శివపార్వతులు భూముందుకు సాగారు. కాని వారికి తెలియదు, ఆ ప్రయాణం చివరికి ఓ మహాదివ్య రహస్యానికి దారితీస్తుందని. అలా ప్రయాణిస్తూ వెళ్తుండగా వారికి దూరంగా ఒక విశాలమైన సముద్రం కనిపించింది. పరమశివుడు ఆ దివ్య బిందువును సముద్రంలో వదిలారు. కాని ఆశ్చర్యం, ఆ బిందువు నీటిలో కలిసిపోలేదు. దివ్య తేజస్సుతో సముద్రం మధ్యలో మెరుస్తూనే ఉంది. ఒక చేప దానిని పండుగా భావించింది. ఆ దివ్య బిందువు చేప కడుపులోకి వెళ్లగానే ఆ చేప తట్టుకోలేక నీటిలో అల్లాడసాగింది. ఆ దివ్య బిందువు మాత్రం అరిగిపోలేదు. ఆ బిందువు తర్వాత ఎక్కడికి చేరింది? పార్ట్ 2లో చూద్దాం. జై రేణుకా ఎల్లమ్మ తల్లి.